ముందుగా 5 టమాటాలు కట్ చేసి వాటిలో సగం మిక్సీ వేసుకొని మిగిలినవి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టీ స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1 ఇంచి, 3 లవంగాలు, 1 యాలుక, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ముందుగా గ్రైండ్ చేసిన టమాటా ప్యూరీ, మిగిలిన టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అరగంట నానబెట్టిన కప్పు బియ్యం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ తర్వాత టమాటా రైస్ సర్వ్ చేసుకోవడమేనండి.